ప్రైజ్ ద లార్డ్. గుంటూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ప్రియులారా, పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత విడుదల ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. జనవరి 20వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు కదండి, వెంకటేశ్వర విజ్ఞాన మందిర్, గుంటూరు మార్కెట్ ఎదురుగా. ఈ ఆరాధనలో ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకున్నారు. పలు దేశాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి అనేక మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క మేలును పొందుకున్నారు. ఈ నూతన సంవత్సర కాలంలో నూతన ఆశీర్వాదములు మీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. కుటుంబాలతో రండి, దైవ దీవెనను పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం మన ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? దేవునితో అనునిత్యము మరి మీరందరూ నడుస్తున్నారని నేను నమ్ముతున్నాను. మరి దేవుడు కూడా మన నిత్యము నడిపించాలని ఆశించే దేవుడు కదా. మన మీద నూతనమైన వాత్సల్యత ఆయన కలుగుతుందంట. ఆయన ఎల్ల వేళలా మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్న దేవుడు, మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో ఆత్మీకంగా ప్రోత్సాహపరుస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్యండి. మరి ఆయన ఈరోజు నీతో మరి చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ఆయన ఇస్తున్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నేను వర్ధిల్ల చేయను. ఎంత చక్కటి మాట కదా. శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో భూ విషయంలో అంటే పంట పొలాల విషయం కావచ్చు, బిడ్డల విషయాలు కావచ్చు, పశువుల విషయం కావచ్చు, అలాగే ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఒక డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అనేది లేక ఒకవేళ బాధలు ఉన్నారేమో, నిరాశలో ఉన్నారా, ఒకళ్ళు కృంగిపోతున్నారా? రే, ఇంత కష్టపడుతున్నాను, ఎంతగానో నేను ప్రయాసపడుతున్నాను, అయినా కూడా అభివృద్ధి నేను చూడలేకపోతున్నా, వర్ధిల్లలేకపోతున్నా, సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ అలాగే ఉంటుంది. నా బిడ్డల జీవితంలో కూడా మరి వారికి కూడా డెవలప్మెంట్ లేదు, మంచి భవిష్యత్తు లేదు అని ఒకవేళ బాధపడుతున్నారేమో. నా బిడ్డలకు వివాహాలు కావట్లా, నా బిడ్డలకు ఉద్యోగాలు రావట్లా, మరి వారి జీవితాలు అలాగే ఉండిపోయినాయి అని బాధలో నిరాశలో ఉన్నారేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీ చేతి పని విషయంలోను, నీ గర్భఫల విషయంలో, నీ బిడ్డల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లుగా ఆయన వర్ధిల్ల చేస్తానన్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, మనం ఏదో ఒక్క విషయంలోనే డెవలప్ అవ్వాలని కాదు, కానీ అన్ని విషయాల్లో కూడా మనం వర్ధిల్లాలని కోరుకునే మంచి దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. మన డెవలప్మెంట్ చూసి మన రక్త సంబంధికులు కావచ్చు, అలాగే ఇరుగు పొరుగు వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారు ఓర్చుకోలేరు కదా. నువ్వు డెవలప్ అవ్వకూడదు, నువ్వు అలాగే ఉండాలి, నీ జీవితం అలాగే ఉండాలని మన వాళ్ళందరూ అనుకుంటుంటారు మనుషులు. కానీ దేవుడు అలా కాదు నాన్న. దేవుడు ఎప్పుడు కూడా మనం డెవలప్ అవ్వాలి, వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటాడు. అది ఒక్క విషయంలోనే కాదు, కానీ అన్ని విషయాలు, భూఫల విషయాల్లో, పశువుల విషయంలో, వ్యాపార విషయాల్లో, చేతి పనుల విషయాల్లో, అలాగే బిడ్డల విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా మనం వర్ధిల్లాలని కోరుకునేది మనం ఆరాధిస్తున్న అబ్రహాం అట అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు, అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాడు కదా. మరి అదే రీతిగా దేవుడు అన్నాడు,
నిన్నన్ని విషయాల్లో ఈ సంవత్సరం నీకు మేలు కలుగునట్లుగా నీ దేవుడైన యెహోవా నిన్ను వర్ధిల్ల చేస్తానన్నాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు నాన్న. నీ చేతి పనులు గూర్చి, వ్యవసాయ పనులు గూర్చి, అలాగే పశువులు గూర్చి, నీ బిడ్డల గూర్చి, నీ వ్యాపారాల గూర్చి, మరి ఆత్మ విషయాలు, అన్ని విషయాల్లో కూడా నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. నీ దేవుడైన యెహోవా నిన్ను వర్ధిల్ల చేస్తున్నాడు. ఈ సంవత్సరం, ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన రీతిలో కదులుతూ నీ జీవితాన్ని బ్లెస్ చేస్తున్నాడు, వర్ధిల్ల చేస్తున్నాడు. నువ్వు డెవలప్ అవ్వబోతున్నావు. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. ప్రభువా నాయనా, నువ్వు శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్. ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నాను. వాగ్దానం నమ్మండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుర మహోన్నతుడ నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాలం ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. అవును దేవా, మేము అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలని కోరుకునే గొప్ప దేవుడు నీకు వందనాలు. ఈ దినము ప్రభువా అయ్యా, మీరు మాట్లాడిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకే కృతజ్ఞతలు. ద్వితీయోపదేశకాండం 39-10 వచనాల ద్వారా మాతో మాట్లాడావు, మాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు. అందును బట్టి నీకు వందనాలు. ఈ వాగ్దానం వింటున్నా బిడ్డలందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేరుస్తున్నందుకు వందనాలు అయ్యా. వారి చేతి పనుల్లో, అలాగే నాయన ఆ యొక్క వ్యవసాయ పనుల్లో ప్రభా, నాయన పశువుల విషయంలో, వ్యాపారాల్లో, బిడ్డల విషయాల్లో అయ్యా, అన్ని విషయాల్లో కూడా, ఆత్మీయ విషయాలు అన్నింటిలో కూడా అభివృద్ధి వారు చూచుదురుగాక కృప చూపి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, వారి బిడ్డల చదువుల పరంగా, అలాగే నాయన వివాహ విషయాల్లో, అయ్యా బిడ్డల యొక్క ఉద్యోగ విషయాల్లో వారిని నువ్వు ఆశీర్వదించండి, విస్తరింప చేయండి ప్రభానికి స్తోత్రాలు. వారు చేస్తున్న ఉద్యోగుల మంచి మంచి ప్రమోషన్స్ వచ్చునుగాక దేవా. వారి పాడి పశువులు దీవించబడును గాక, వ్యవసాయ పనులు దీవించబడును గాక తండ్రి. అన్నింటిలో కూడా వారు వర్ధిలత చూచుదురుగాక కృప చూపమని ప్రార్థిస్తున్నాం దేవా. సేవ చేస్తున్న వారైతే వారి సేవను అయ్యా మీరు విస్తరింప చేయమని, వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో అయ్యా నీ యొక్క బ్లెస్సింగ్ వచ్చును గాక అయ్యా. నీ యొక్క దీవెనలతో వారు నిండుగా నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.